హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ టిప్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది 10 lakh చిట్టు గురించి. ఈ 10 lakh చిట్టులో వచ్చేసి మనకు 40 months 50 months అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 30 months 25 months అనేవి ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ 25 months 30 months అనేవి మనకు పెట్టలేరు ఫ్రెండ్స్. 40 months 50 months మాత్రం పెట్టారు. మనకు 40 months చూద్దాం. 40 months వచ్చేసి ఇన్స్టాల్మెంట్లు వచ్చేసి 17,500 నుంచి 25,000 వరకు ఇన్స్టాల్మెంట్ అనేది ఉంటుంది. మనకు 17,500 నుంచి 25,000 వరకు ఇన్స్టాల్మెంట్ ఉంటుంది. సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మంత్ వచ్చేసి 25,000 వస్తుంది, సెకండ్ మంత్ 17,500, థర్డ్ మంత్ 25,000, ఫోర్త్ మంత్ మళ్ళీ 17,500 వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్త్ మంత్ మళ్ళీ 17,500 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 10 months 8 months వరకు మనకి 17,500 రెవెన్యూ రిపీట్ అవుతుంటుంది. అక్కడ వరకు 7-8 months వరకు అవుతుంది. 7-8 months నుంచి మనకు అమౌంట్ అనేది పెరుగుతుంటుంది. ఇక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అక్కడ నుంచి పెరుగుతుంటుంది. మనకు 35 months వచ్చే వరకు 25,000 చేంజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. 25,000 కాదు, 25,000 చేంజ్ అంటే 20-30 రూపీస్ అట్లా తక్కువ ఉంటుంది తప్ప అంతకంటే తక్కువ ఉండదు. 30, ఆ తర్వాత 36, 37, 38, 39, 40 వచ్చేసి మళ్ళీ 25,000 కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ చిట్టి మనం మధ్యలో లేపుకోవాలనుకుంటే మనము 6 ఇవ్వరు, కానీ 7-8 months నుంచి మనం ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనము 6-7 months దగ్గర అయితే మనకు రెండు షూరిటీలు అవసరం పడతాయి. ఈ 2 షూరిటీలు ఎప్పటి వరకు అంటే మనకు 30 months వరకు 2 షూరిటీలు, గవర్నమెంట్ షూరిటీలు, ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అడుగుతాడు. 30 months దాటిన తర్వాత మనకు ఒక గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ ఇచ్చినా కూడా సరిపోతుంది. అది 30 months దాటిన తర్వాత. అప్పటి వరకు మాత్రం 30 months లోపల అయితే మన 2 గవర్నమెంట్ షూరిటీస్, ఒక ప్రైవేట్ షూరిటీ అడుగుతాడు. అయితే మనం స్టార్టింగ్ 7-8 monthsలో కనుక చిట్టి తీసుకుంటే 6,50,000 అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకు 7-8 monthsలో. లేదు 7-8 కాదు, 15 monthsలో తీసుకుంటే అమౌంట్ పెరుగుతుంది. 7 పైన వస్తుంది. 20 తర్వాత తీసుకుంటే 8 పైన వస్తుంది. ఇట్లా 30 పైన తీసుకున్నాం అనుకో 9 పైన వస్తుంది. 9 పైన వస్తుంది 30 months ప్లస్ తీసుకుంటే. కాబట్టి మనం 35 monthsకు కంపల్సరీ తీసుకోవాలి. 25 months తీసుకుంటేనే మనకు లాభం అనేది ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే 35 monthsలో వచ్చేసి మనకు టోటల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఎట్లా అంటే 9,50,000 ఉంది కదా, 35 monthsలో మనకు 9,40,000 అయినా సరే ఇస్తాడు. 10,000 కట్ చేసుకొని 40,000 అయినా సరే ఇస్తాడు. అప్పుడు తీసుకోవచ్చు, మనకు బెనిఫిట్ ఉంటుంది అప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ 50 months గురించి చూద్దాం. ఈ 50 months వచ్చేసి మనకి ఇన్స్టాల్మెంటు స్టార్టింగ్ 13,000 వస్తుంది, మనకు లాస్ట్కు 20,000 వస్తుంది. అయితే ఫస్ట్ మంత్ 20,000, సెకండ్ మంత్ 13,000, థర్డ్ మంత్ 20,000, ఫోర్త్ మంత్ 13,000, ఇట్లా 7-8 ఇది 10 months వరకు రిపీట్ అవుతుంది. 10 months తర్వాత 13,000 నుంచి కొద్ది పెరుగుకుంటూ వెళ్తుంది. మనకు 7-8 monthsలో కనుక చిట్టి తీసుకుంటే మనకు 6 lakhs మాత్రం వస్తాయి. అక్కడ 6 lakhs వస్తాయి. ఆ తర్వాత మనకు పెరిగిన కొద్ది, అంటే మంత్స్ పెరిగిన కొద్ది 7-8లో తీసుకుంటే 6 lakhs. అది 15 months అయిన తర్వాత తీసుకోండి 7 పైన వస్తాయి. 20 పైన తీసుకోండి 8 పైన వస్తాయి. 30 తీసుకున్నాను అనుకో, 30 పైన తీసుకుంటే 9 పైన వస్తాయి. ఇట్లా వస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? షూరిటీని మాత్రం కంపల్సరీ 50 months కాబట్టి 35 months లోపల అయితేనే 2 షూరిటీ గవర్నమెంట్ షూరిటీ అడుగుతాడు. 35+ అయితే పైన అయితేనేమో ఒక గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అడుగుతాడు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.